థ్యాంక్ యూ. బొత్స శ్రీనివాస్ గారు మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ వైపే మాట్లాడకుండా కొంత బ్యాలెన్స్గా మాట్లాడారు, పొలిటికల్ అనలిస్ట్గా మాట్లాడారు. సో మరి ఎందుకని సరే ఒకసారి పవన్ మల్లాది గారితో మాట్లాడదాం. పవన్ గారు నమస్కారం సార్. నమస్తే. మొత్తానికి బొత్స శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ బీజేపీ సహకరించింది కరీంనగర్లో అనే అంశంలో మరి తీవ్ర స్థాయిలో దాన్ని వ్యతిరేకిస్తారనుకున్నాం, కానీ ఆయనలో కొంత మరి ఆవేదన కనిపిస్తూ ఎన్నికల తీర్పు పట్ల, అదే క్రమంలో కొంత మరి వైరాగ్యం. అంటే బీఆర్ఎస్లో ఇది మొదట అందరిలో ఉందా, మరి కేవలం బొత్స శ్రీనివాస్లో ఉందా? కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరే చెప్తారు. ఇది వైరాగ్యం కాదండి, ఇది సినిమా. ఇది ఏంటంటే బేసిక్గా నేను అన్నను చాలా ఏళ్ళ నుంచి ఎదుగుదును. టీఆర్ఎస్ పార్టీలో పాపం కష్టపడి పనిచేస్తా ఉన్నారు, కానీ చూడండి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఇమ్మోరల్ గా ఉన్నాయి. బత్సీన కూడా చాలా సార్లు డిబేట్లలో అక్కడిక్కడ కలిసినప్పుడు డిస్కస్ చేస్తాము. కొంచెం ప్రోగ్రెసివ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఇటువంటి పాలిటిక్స్ అనేటివి నచ్చాయి. కాకపోతే ఏం చేస్తాం సార్, ఇప్పుడున్న సొసైటీ అట్లా తయారైపోయింది. ఇవాళ ఇప్పుడు ఇప్పుడు అన్నట్టు టికెట్ రావడానికి ఒక ఎంక్వైరీ, టికెట్ వచ్చిన తర్వాత గెలిపించుకోవడానికి ఒక కష్టం, గెలిపించుకోవాలి నిలిపించుకోవాలి, ఎందుకంటే బయట బస్సులు రెడీగా ఉన్నాయి. ఇది అంతా దీన్ని మనము ఒక మోరల్ వాల్యూస్ ఉన్నోళ్ళుగా వ్యక్తులుగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను ఏదో చేయాలని అనుకున్నాం, కానీ ఇవాళ ఒక్క వ్యక్తితోని వ్యవస్థలు చేంజ్ అయ్యే పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇవాళ చూస్తే ఇంతకుముందు నేను పేపర్ చదువుతాను, కాళేశ్వరంలో పనిచేసినటువంటి ఇంజనీర్లు ఒక్కొక్కళ్ళ ఆస్తుల విలువ 600 కోట్ల రూపాయలకు చేరిందంట. అంటే ప్రభుత్వ ఉద్యోగులే దిగజారి ప్రభుత్వ ఖజానాను, ప్రజల ఖజానాను దోచుకుని ఆ స్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఉంటే, ఇవాళ రాజకీయ నాయకులు దొంగలు కాదండి. రాజకీయ నాయకుల కంటే ఎక్కువ అంటే చెప్పాలంటే బాధగా ఇబ్బందిగా ఉంది. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ టు సే, బట్ రాజకీయ నాయకుల కంటే పెద్ద దొంగలు ఈ ప్రభుత్వ నాయకులు అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు 5 ఏళ్ళు వస్తారు పోతారు, మేము పర్మనెంట్ ఉంటాం కదా అనేటువంటి ఆలోచనలు పెరిగిపోయినాయి. ఇప్పుడు దాంట్లో ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు ఈ కీడు ఎంత దూరం బాకింది అంటే ఆఖరికి థర్డ్ ఎస్టేట్ అయినటువంటి జ్యుడిషియరీకి కూడా బాకింది. జ్యుడిషియరీలో వచ్చేటువంటి ఏవైతే రివ్యూస్ ఉన్నాయో, పిటిషన్స్ ఉన్నాయో, అక్కడ జరిగేటువంటి జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా విచిత్రంగా వస్తున్నాయి ఒక్కోసారి. అంటే వీటికి ఆది అదుపు లేకుండా ఉంది. కాబట్టి ఎక్కడనో ఒక ఈ సిస్టమ్ అయితే క్లెన్స్ కావాలి. మరి దాన్ని భగవంతుడా లేకపోతే ఈ ప్రకృతి చేసుకుంటుందా, అదైతే చేసుకుంటుంది. కానీ ఇవాళ మాత్రం మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ 5 మేయర్ స్థానాలు, 81 చైర్పర్సన్లు మాత్రం బాగానే గెలుచుకుంది. మాకు చాలా సంతోషం. కరీంనగర్ విషయానికి వచ్చినప్పుడు అన్న బాధపడుతున్నాడు. కరీంనగర్ విషయానికి వచ్చినప్పుడు నేను చెప్తా, నేను కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్స్కి పనిచేసిన. అక్కడ కరీంనగర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే నేను కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నేను హ్యాండిల్ చేసిన. జనరల్గా కరీంనగర్ నియోజకవర్గానికి పార్లమెంట్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి ఓట్లు 35,000 ఓట్లు, 36,000 ఓట్లు. నేను కూర్చొని కట్టబట్టుకొని అక్కడ మా వాళ్ళందరినీ పనిచేస్తే మాకు 67,000 ఓట్లు వచ్చినాయి. మేము 67,000 ఓట్లు వచ్చిన తర్వాత, అంటే ఇది నేను జరిగింది లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్లో. అప్పుడు నేను బండి సంజయ్కి చాలా వరకు మంచిగా గట్టిగా నీళ్ళు తాగిపించిన అక్కడ. తర్వాత మేము మళ్ళీ మా బ్యాక్ టు హెడ్ క్వార్టర్స్ రావడం వచ్చింది. కరీంనగర్ రాజకీయంలో మేము పెద్దగా ఏలుపెట్టలేదని ఇవాళ మళ్ళీ అక్కడ కొంచెం పరిస్థితి తగ్గినట్టుంది. కానీ ఎక్కడైతే ప్రజలు నిజంగా కరెక్ట్ అయిన పార్టీలకు ఓటేయాలి, ప్రజల లోపల కొంచెం మంచి చెడు ఇప్పటికి ఉందండి, తప్పేం లేదు. కాకపోతే కొంచెం ప్రలోభాలకు లొంగిపోతున్నారు సీనన్న. నేనేమంటే ఇప్పుడు 2-3 రోజులలో నేను ఈ మున్సిపల్ ఎలక్షన్స్ చేసిన తర్వాత చూసిన, ఒక ఆమె 8 కోట్ల రూపాయల బిల్స్ పే చేసింది. సర్పంచ్ టికెట్ కోసం 2 కోట్ల 3 కోట్లు పెట్టినా కూడా గెలవలే, ఎలక్షన్ గెలవలే, మున్సిపల్ ఎలక్షన్ గెలవలే. అంటే డబ్బుకు అంత ప్రాధాన్యత ఇయ్యలే ప్రజలు. 2, ఇవాళ కుక్కర్లు ఇచ్చిన వాళ్ళు, చీరలు ఇచ్చిన వాళ్ళు, పైసలు ఇచ్చిన వాళ్ళు పోయి నీకు ఎన్ని పైసలు ఇచ్చినా అన్ని పైసలు ఇచ్చినా ఇచ్చే నాకు ఓటే లేదని అడకచ్చుకునే పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే కంటెస్ట్ చేసే అభ్యర్థులలో మార్పు వస్తుంది, అభ్యర్థులలో తీసుకునే ఓటర్లలో కూడా మార్పు వస్తుంది. మార్పు ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు చెప్తున్నా సీనన్న అంటే, ఇది అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంగా, ఇది ఒక సొసైటీకి సంబంధించిన. మనం పొలిటికల్ ఉన్నోడు ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ దిస్ కాన్స్టిట్యూషన్ అండ్ దిస్ కల్చర్. ఈ రాజ్యాంగాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటిని కాపాడేటువంటి బాధ్యత పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఉంటుంది. కానీ ఇవాళ డబ్బులు కోట్ల రూపాయలు పెట్టి, ఇంతకుముందు సీనియర్ అన్నట్టు 100 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉంటేనే నీకు రాజకీయంగా టికెట్ ఇస్తాం, నీ కులబలం ఏంది, నీ అంగబలం ఏంది, ఇటువంటి వాటిలో బేరేజ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఏదో ఒకనాడు దీంట్లో మార్పు వస్తుంది. మళ్ళీ మంచోళ్లను
పార్టీలు కానీ ప్రజలు కానీ ఎత్తుక్కుంటూ వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని నేను మీ సందర్భంగా మా శ్రీరామ్ కూడా కొంచెం ఊరటనిచ్చే మాటలు చెప్పాలని అనుకున్నాను. థ్యాంక్ యూ. ఒకసారి దేవకి వాసుదేవరావు గారు, నమస్కారం. మొత్తానికి కరీంనగర్లో పట్టు సాధించారు కానీ నిజామాబాద్లో ఎందుకు